వన్స్ ఒక పర్సన్కి డయాబెటీస్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ నాట్ టు వర్సెన్ ద సిచ్యువేషన్, వాట్ ఎల్స్ కుడ్ హీ డూ టు యాక్చువల్లీ ప్రివెంట్ దోస్? ఫస్ట్ థింగ్ ఈజ్ డయాబెటీస్ వచ్చిన పేషెంట్కి వాట్ దే ఈట్. ఫస్ట్ పేషెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ హౌ దే డూ ఎక్సర్సైజెస్. థర్డ్ ఓన్లీ ఈజ్ ది ట్రీట్మెంట్. అంటే మా రోల్ ఓన్లీ 20% టు బీ ఫ్రాంక్. పేషెంట్ ఏం తింటారు, ఏం తినాలి అంటే వాళ్ళు మేమేం తినాలి డాక్టర్ గారు, ఏం తిన్నా కానీ లావ్ అవుతూ ఉంటారు కొంతమంది. టూ మచ్ ఆఫ్ స్పేస్ ఇచ్చిన డైట్ మధ్యలో మీ ఇన్సులిన్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుద్ది లేదా ఎక్కువ తగ్గిపోద్దండి. తగ్గిపోతే షుగర్ డౌన్ అవుతుంది. షుగర్ డౌన్ అయిపోయినప్పుడు ఏంటి, ఆబ్వియస్గా మనం సైకలాజికల్గా ఇంకెక్కువ తింటాం. స్పేసింగ్ ఆఫ్ డైట్ డయాబెటీస్ పేషెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పేసింగ్ ఆఫ్ డైట్ అండి. ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి సగమే తినాలి. అంటే సగమే మీ పొట్ట నిండాలి. అంటే అబ్బా ఇప్పుడు ఇంకా తినేసాం పడుకుందాం అనే స్టేజ్కి రాకూడదు. సగమే నిండాలి మీ పొట్ట. అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్. అంటే డయాబెటీస్లో ఏంటంటే అండి గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏ ఫుడ్ అయితే మీ షుగర్ని ఎక్కువ చేస్తుందో అది తినకూడదు మనం.